తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మహానాడు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా సాగుతున్నాయి. ఈ మహానాడికి తెలుగుదేశం పార్టీకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, తొలిసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో కడపలో నిర్వహిస్తుండడం. రెండవది, కూటమి విజయం దక్కించుకున్న సంబరంలో ఈ మహానాడిని నిర్వహించడం. ఈ 2 కూడా ప్రత్యేకతలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 2 కారణాలకు తోడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారిని జాకిలు పెట్టి లేపడం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంకా ఈ పరిణామాలతో పాటు వచ్చే 15 సంవత్సరాల వరకు కూటమి ఇలాగే ఉండాలి అని చెప్పేసి భావించి ఇలా ముందుకు వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పాడు, 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈ కూటమి ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. మొత్తాన్ని చూస్తే ఇన్ని పాజిటివిటీల మధ్య మహానాడికి కొంచెం బాగానే హైప్ అయితే వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ కదా, అధికారంలో ఉన్న పార్టీ మహానాడు నిర్వహిస్తుందంటే బాగానే గట్టిగానే చేస్తారు. ఈ నేపథ్యంలోనే సుమారు 5 లక్షల మంది వరకు పార్టీ నాయకులు కార్యకర్తలను పోగు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులకంతా కూడా ఆదేశాలు ఇచ్చాడంట. దీనికి సంబంధించి 2-3 కమిటీలు కూడా వేశారు. మరిన్ని కమిటీలను నేడు రేపో వేయబోతున్నారు. దీంతోనే మహానాడు సంబరం అదిరిపోయేలా ఉండాలని చెప్పేసి అధికార తెలుగుదేశం పార్టీ గట్టిగానే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇంతవరకు చాలా బాగుంది, ఇంతవరకు బాగా వండర్ఫుల్గా ఉంది కథ. నెక్స్ట్ ఎపిసోడ్ 2కు వస్తే, కడపలో జరుగుతున్నటువంటి మహానాడు వేడుకలకు సంబంధించినటువంటి పనుల్లో ఆ జిల్లా నాయకులు దూరంగా ఉండడం ఇప్పుడు కూటమి పార్టీ నాయకులలో అంటే తెలుగుదేశం పార్టీలో ఒక చర్చాంశమైంది. బీటెక్ రవి నుంచి, ఎవరు బీటెక్ రవి? ఎమ్మెల్సీ అయినా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నుంచి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణాలు కూడా బోల్డైన ఉన్నాయి. కమలాపురం ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో ఈ మహానాడు బాధ్యతలు అప్పగించారన్నది వీళ్ళందరికీ కూడా కోపం. ఆయన యువ నాయకుడు అంట, చైతన్య రెడ్డి ఏదో ఆయన పేరు. నిజానికి మహానాడు జరుగుతున్నది కమలాపురం నియోజకవర్గంలోనే. దీంతోనే స్థానిక ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు కూడా అప్పగించడం కూడా జరిగింది. దీన్ని బీటెక్ రవి అదేవిధంగా కడప ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తమకు ఎలాంటి కీలక పాత్ర అప్పగించలేదని చెప్పేసి బీటెక్ రవి వర్గం ఆరోపణలు కూడా చేస్తుంది. పైగా తమకు కనీసం పనులకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ విషయం కూడా చెప్పలేదని చెప్పేసి వాళ్ళతో కూడా వాపోతున్నారు. అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు, ఇంకా మాతో పనేముంది అని చెప్పేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా వాళ్ళ భర్త వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే అన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు, బ్లూ ప్రింట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్నీ వాళ్ళకే ఇన్ఫర్మేషన్ వెళ్తున్నాయి, మాకు ఏం లేదు, మేము డమ్మీలుగా ఉన్నాం, మాకెందుకు, చేసేవాళ్ళు చేసుకోనిలే అన్న రీతిలో సైలెంట్గా అయిపోయారు. దీంతోనే కడపలో జరుగుతున్నటువంటి మహానాడు పనులకి వీళ్ళంతా కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఎవరు వచ్చినా రాకున్నా పనులు ఆగవో, అధినేత తమకు అప్పగించినటువంటి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కమలాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా పనులు అయితే జరిగిపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఒక పెళ్లి పెట్టుకున్నాను అనుకో, ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలు, ఒక పంతులు ముగ్గురు ఉంటే చాలు, పెళ్ళి అయిపోతుంది. ఎవరు వస్తారా రారా అని పక్కన పెట్టుకుంటాయి. అదే సేమ్ ఈ మహానాడు కార్యక్రమానికి కూడా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నారా లోకేష్ నాయుడు గారు వస్తారు, కమలాపురం ఎమ్మెల్యే వెళ్తాడు, మిగతా వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా వీళ్ళు వస్తే చాలు, పని అయిపోతుంది అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ కమలాపురం ఎమ్మెల్యే గారు ఆ వేళ కూడా వెళ్తున్నారంట. ఆ విధంగా కూడా వాటిని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో మరి కడపలో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహానాడు నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీ మరి ఈ విధంగా ఒకే జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలుపుకొని పోవాల్సింది పోయి ఎవరిష్టం వాళ్ళది, ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే రావచ్చు, లేకపోతే పోవచ్చు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావట్లే. మరి చూద్దాం ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో.